ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మా కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరొక ఉదయము మరొక దినమును దేవుడు మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 8వ అధ్యాయంలో 43వ వచనాన్ని చదువుతున్నాం. ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావణము నిలిచెను. చూడండి, ఈ వాక్యములో జనసమూహముల మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సంచరిస్తున్న సమయంలో మరి కొన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావణము కలిగిన ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి వెనకగుండా వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్లుగా మనకందరికీ వాక్యము తెలియచేస్తున్న మాట. చూడండి, యేసు ప్రభు వారు ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన వస్త్రపు చెంగులో మహిమ ఉన్నదని బైబిల్ చెప్తున్న మాట. చూడండి, ఆ వాక్యమును మనం వినగానే రాయబడినటువంటి విషయంలో 42లో ఉన్నది. అప్పటికే ఆమె 12 సంవత్సరముల నుండి ఇక్కడ మనం చూసినట్లయితే మరి రక్తస్రావణముతో నిలిచినట్లుగా ఆమె ఉన్నదని, యేసు ప్రభు వారు ఆమెను స్వస్థపరిచినట్లుగా ఆ వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే అని రాయబడింది. ఈ వాక్యములో మనం గమనించినటువంటి విషయంలో మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన వస్త్రపు చెంగు అనగా బైబిల్ చెప్తున్న మాట మహిమ కలిగినటువంటి కృపలో స్థిరపరిచినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ మనకు తెలియచేస్తున్నటువంటి మాట, ఆయన సన్నిధి ఎక్కడ ఉండునో, ఆయన సన్నిధిలో ఎవరు ఉంటారో ఆయన మహిమ అక్కడ నిలిచి ఉంటుందని బైబిల్ చెప్తున్న మాట. కాబట్టి లోకములో లోక తలంపుల్లో కాదు, కానీ ఈ పూట మనకి వాక్యం చెప్తున్న మాట ఆయన సన్నిధిలో మనకి మహిమ ఉన్నది, ఆయన వస్త్రపు చెంగులో మహిమ ఉన్నదని ఇక్కడ వాక్యము మనకి మరి తేటగా తెలియచేస్తున్న మాట. యెషయా గ్రంథములో 33వ అధ్యాయం 21వ వచనములో అచ్చట యెహోవా ప్రభావము కలిగిన వాడు మన పక్షముగా నున్నాడు అని, అది విశాలమైన నదిల కాలవల వలె ఉన్నవి ఆ స్థలముగా నుండెను. అందులో మరి తేడబడినటువంటి వాడయందు నడతను గొప్ప ఓడను అక్కడ రాదని వాక్యం చెప్తున్నమాట. ఈ 33:21లో మనం చదువుతున్నాం, అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షముగా నున్నాడు. చూడండి, అక్కడ ఓడలతో పోల్చి ఒక కాలువతో పోల్చినటువంటి రీతిని బట్టి ఎటువంటిది అక్కడ సమీపించదని, దేవుని మహిమ మాత్రమే అక్కడ నిలిచి ఉంటుందని ఉపమానంగా చెప్తున్న మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎచ్చట అనేది మనం గమనించినట్లయితే ఆయన నివసించుచున్న నివాస స్థలం అనగా దేవుని మందిరము, దేవుని యొక్క సన్నిధిగా కూడి ఎందరైతే ప్రార్థన చేస్తా ఆరాధన చేస్తా ఒక చోట కూడి ఉన్నారనుకో ఆయన నామములో, వాక్యం చెప్తున్న మాట అక్కడ నేను నిలిచి ఉంటానని చెప్తున్నాడు. కాబట్టి ఈ పూట మనకు వాక్యం చెప్పే మాటలు మనం చూస్తే అచ్చట వాక్యము చెప్తున్నటువంటి విషయంలో దేవుని యొక్క ప్రభావం ఉన్నది అన్న సంగతి ఆ రక్తస్రావణము కలిగిన స్త్రీ తెలుసుకొని యేసు ప్రభు వారు వస్త్రపు చెంగు ముట్టినట్లుగా ఈరోజు మనము దేవునితో దేవుని సన్నిధిలో మనం సహవాసము గలవారమై ఉన్నప్పుడు ఖచ్చితంగా అచ్చట వారు దేవుని యొక్క ప్రభావాన్ని చూడగలుగుతారని బైబిల్ చెప్తున్న సంగతి. హగ్గయి పుస్తకములో 2వ అధ్యాయము 12వ వచనములో మనం చదువుతున్నాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం, ఒకడు ప్రతిష్ఠితమైనటువంటి మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని దానిని ఇదిగో ఏ విషయములో రొట్టెనైనను మరి దేనిని ద్రాక్షారసమైనను తైలమునైనను ఏ విధమైన భోజన పదార్థములను ముట్టిన ఎడల అవి ముట్టినది మరి ప్రతిష్టమగున అని యాజకులను అడగగా వారు కాదు అనిరి. ఇక్కడ మీరు గమనిస్తే వస్త్రపు చెంగులో మరి ప్రతిష్ఠితమైనటువంటి మరి యాజకుడు చేసేటువంటి పని మనం చూస్తే మరి మాంసమును అతని వస్త్రపు చెంగులో
మరి ఒక మూట కట్టినట్లుగా మనకు కనపడుతున్నది. మరి దీనికి సాదృశ్యం ఏమై ఉన్నది మనం చూస్తే, అది ప్రతిష్ఠించబడినటువంటి దైవజనుడు పోల్చి ఆ మాంసమును గురించి మాట్లాడుతూ, అది ప్రతిష్ఠితమైనది కానిది ఏదైనా ముట్టితే అది ప్రతిష్ఠితమవునా అని రాయబడి ఉంది. చూడండి, మనము ఎన్ని చేసినా కానీ ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ యాజకుడు లేదా దేవుని యొక్క సేవ చేసేవారు, దేవుని యందు విశ్వాసము కలిగిన వారు. సాదృశ్యం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు కలవరి శిలువలో ఆయన మరణమైపోయి, ఆయన మన కొరకు కొట్టబడిన వాడుగా, మొత్తబడిన వాడుగా, మనుషుల చేత ఎన్నిక చేయబడిన వాడుగా ఎంచబడి ఉన్నారు ప్రజలు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ప్రతిష్ఠించబడిన వారుగా ఉంటే వారి యొక్క దేవుని మహిమ చూస్తారు. అది లేకోకుండా మనం ఎన్ని చేసినా కానీ ప్రయోజనం ఉండదు, అది ప్రతిష్ఠితమగునిది కానది అని ఇక్కడ వాక్యం చెప్తున్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే 13లో కూడా ఒక మాట ఉంటుంది, శ్రమను శవమును ముట్టినవాడు ఒకడు అంటుపడిన వాడై దేనినైనను ముట్టిన ఎడల దానిని అతను ముట్టినది అపవిత్రమగునని హగ్గయి మరలా నడగగా యాజకులు అది అపవిత్రమగునని అనేది. ఇక్కడ మీరు గమనిస్తే, చచ్చినటువంటి వాటిని ముట్టినటువంటి వాడు ఖచ్చితంగా అపవిత్రమవుతాడు అనేది ఇక్కడ ఆయన మరలా చెప్తున్నాడు. అంటే న్యూ టెస్టిమెంట్లోకి వచ్చేలకే మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభు వారి దగ్గరికి రాకముందు లోకములో పాపములోను, వ్యసనములోను, బలహీనతల్లోనూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత పాతవి విడిచిపెట్టాలి, విడిచిపెట్టి నూతనం అవ్వాలి. అది పరిశుద్ధ గ్రంథం చెప్తున్నమాట. రక్షణ పొందుకొని మారు మనసు పొంది కొంతమంది మరలా తిరిగి చచ్చిన వాటి మీద, అంటే విడిచిపెట్టిన వాటి వైపు వెళ్ళినందున అది ప్రతిష్టమైనది కాదు, అది అపరాధములుగా ఎంచబడి ఉన్నదని చెప్తున్నారు. ఉదాహరణకి మనకు తెలిసినటువంటి వాక్యములో న్యాయాధిపతుల గ్రంథములో 14వ అధ్యాయంలో 8వ వచనములో మనం చదివితే, శాంసోను మరి సింహమును చంపిన సింహము దగ్గరికి మరలా వెళ్ళి అక్కడ సచ్చినటువంటి సింహం యొక్క కళేబరాన్ని ఒకసారి చూడగా దాని సచ్చిన ఎముకలలో, ఎండిన ఎముకలలో ఒక తేనెపొట్టు కనపడుతుంటుంది. ఆ తేనెపొట్టును తీసి అతను తిని తన తల్లిదండ్రులకు కూడా పెట్టినట్లుగా రాయబడి ఉంది. మనం చదివితే న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 8-9 వచనాలు. కొంతకాలము తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చినట్లు తిరిగి వెళ్ళుచూ ఉండగా ఆ సింహము కళేబరములను చుట్టుకొని ఆ వైపు తిరిగినప్పుడు సింహము కళేబరములో తేనెపొట్టు మరి తేనె పెట్టినట్లుగా కనపడింది. 9లో మనం చూస్తే, అతడు ఆ తేనెను చేత నుంచుకొని తినుచూ వెళ్ళుచూ తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారి కొంత నీయగా వారు తినిరి. అయితే తన సింహము కళేబరములో నుండి ఆ తేనెను తీసుకొచ్చిన సంగతి వారికి తెలియచేయలేదు కూడా. ఆ కింద భాగం చూసినట్లయితే అప్పటి నుంచి అతను ఏమైపోయిందంటే అతని ప్రతిష్ఠితను పాడైపోయింది. ఈరోజు చాలామంది ప్రతిష్ఠితను పాడు చేసుకునేటువంటి బలహీనపరిచేది ఏంటంటే, దేవుడు మహిమ కలిగిన దేవుడు. ఆ మహిమ కలిగిన దేవుని ఎదుట మహిమ కలిగిన రక్షణ ఇచ్చి మహిమ కలిగినటువంటి దేవునితో నిబంధన కలిగినటువంటి వారముగా ఉండటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పాడు చేసుకునేది అంటే విడిచిపెట్టిన సచ్చిన వాటి వైపు మరలా విడిచిపెట్టిన వ్యసనాల వైపు వెళ్ళటం వలన ఆత్మీయతలో వారు ఏమైపోతున్నారంటే బలహీనులైపోతున్నారని బైబిల్ సంగతులు చెప్తున్నాయి. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 27వ వచనములో మనం చదువుతున్నాం, క్రీస్తులోనికి బాప్టిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరిని ధరించుకొని ఉండాలంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకొని ఉండాలి, ఖచ్చితంగా చెప్తున్నమాట. కాబట్టి ఉదయకాలము దేవుని వాక్యం చెప్తున్నమాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన సన్నిధిలో మహిమ ఉన్నది. ఆ ప్రభావ మహిమను నువ్వు అనుభవించాలంటే మరి తిరిగి విడిచిపెట్టిన చచ్చిన వాటి వైపు కాదు, కానీ బాప్టిసం అనే రక్షణ పొందుకొని
మారు మనసు కలిగినటువంటి అనుభవంలో క్రీస్తుని మనము ధరించుకున్న వారమై ఉన్నట్లయితే వాక్యం చెప్తున్నటువంటి మాట ఖచ్చితముగా వారు ప్రతిష్ఠితమైనటువంటి దేవుని విశ్వాస జీవితంలో నిలిచిన వారై దేవుని ప్రభావం వారి మీద ఉంటుంది. లేని ఎడల ప్రియులారా, వాక్యం చెప్తున్నటువంటి విషయంలో బలహీనులుగాను చాలామంది దేవునికి వ్యతిరేకంగా బలహీన పడిపోయి కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఈ ఉదయకాలము వాక్యం వింటున్న నీ జీవితంలో నీవెలా ఉన్నావు? నువ్వు దేవునితో రక్షణ పొందుకొని నువ్వెలా నడుస్తున్నావు? నీలో ఇంకా జీవము లేనివి, చచ్చినవి, విడిచిపెట్టిన బలహీనతలు, పాపములు ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టు. యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి ఆయన మహిమ కలిగినటువంటి కృపలు నువ్వు పొందుకుంటావు. అట్టి మహిమ నీకును నీ కుటుంబానికి కలుగు చేయునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలము మూలవాక్యములో అయా జన సమూహములు మీరు ఉండగా అయా మరి నాయన రోగము కలిగిన స్త్రీ వచ్చి వస్త్రపు చెంగు ముట్టినట్లుగా ఇదిగోనైనా ఈ లైవ్లో ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీ బిడ్డలను అయా ప్రతి ఒక్కరిలో అయా మీ ప్రభావం పొందుకోవాలంటే మొదటిగానైనా అయా ఏమి ఇంకా జీవము లేని ఉన్నాయో, చచ్చినవి ఉన్నాయో వాటిని తొలగించి ఆత్మ సంబంధముగా రక్షణ పొందుకొని క్రీస్తుని ధరించుకునేవారుగా ఆయుధపరిచి సహాయము దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాలలో మీ ప్రభావము దిగునుగాక, మహిమతో నింపబడునుగాక. వ్యతిరేకతను తొలగించి మీ రక్షణానందము క్రీస్తును ధరించుకొని భయభక్తులు కలిగి జీవించే కృపలో స్థిరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ